వెల్కమ్ టు విజిల్. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ చరిత్ర వేల ఏళ్ల ప్రాచీన నాగరికత దాని సొంతం. సిద్ధార్థ గౌతమ జన్మించిన భూమి లుంబిని నేపాల్లో భాగం. కిరాతులు, లిచ్చావులు, మల్లరాజులు పాలించిన భూమి. 18వ దశాబ్దంలో ఘోరక్రాజు పృథ్వీనారాయణ షా చేత ఒకే రాజ్యంగా కలపబడింది. 2001 జూన్ 1న ఒక విషాదం కాఠ్మండు రాజభవనంలో చోటు చేసుకుంది. రాజభవనంలో విందు జరుగుతున్న సమయంలో జరిగిన కాల్పుల్లో రాజు బీరేంద్ర స్వయంగా రాణి ఐశ్వర్య, ప్రిన్స్ నిరాజన్, ప్రిన్సెస్ శృతిని కాల్చి తనని తాను కాల్చుకున్నాడనేది వార్త. ఆ ఘటనలో మొత్తం 10 మంది రాజకుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ సంఘటనలో అంతుచిక్కని కుట్రకోణం దాగి ఉందనే ఆరోపణలు నేటికి వినిపిస్తున్నాయి. 2006లో జరిగిన ఒక ఉద్యమం కారణంగా 2008లో నేపాల్ రాజరిక రాజ్యాన్ని రద్దు చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్గా ప్రకటించబడింది. 2008 నుంచి 2024 వరకు 14 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి కాలం పాటు పరిపాలించలేకపోయింది. ఇదే క్రమంలో 1996 నుంచి 2006 వరకు మావోయిస్టు ఇన్సర్జెన్సీ మొదలైంది. దాని పేరే పీపుల్స్ వార్. 1991లో ప్రారంభించిన పార్టీ సిపిఎన్ యుఎంఎల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఆ పార్టీకి సారథిగా కేపీ శర్మ ఓలీ కొనసాగుతున్నారు. ఈయన నేపాల్ ప్రధానిగా 2015, 2018, 2021, 2024లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న అల్లర్లకు ప్రధాన కారణం 26 సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేయటం కారణంగా అల్లర్లు అని ప్రధాన మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఆ సంస్థలను బ్యాన్ చేయటం కాదు, లోకల్ గవర్నమెంట్ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనలు పాటించాలని తప్పనిసరి చేసింది. సోషల్ మీడియా నియమ నిబంధనలు మన దేశంలో కూడా అమలవుతున్నాయి. 2022లో ఆర్ఎస్పి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పేరుతో ఒక అవినీతి వ్యతిరేకంగా, ధనవంతుల పాలసీలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక పార్టీ పుట్టుకొచ్చింది. దీనిలో ఎక్కువ మంది సభ్యులు జనరేషన్ జెడ్ పేరుతో కార్యకలాపాలు మొదలయ్యాయి. వీరిలో అధిక శాతం 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత కావటం విశేషం. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో మునిగి తేలే యువతే ఈ జెన్ జెడ్. 2022లో కాఠ్మండు మేయర్ ఎన్నికల్లో బలేంద్ర షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేయర్ అయ్యారు. జెన్ జెడ్లో బెలెన్కు మంచి క్రేజ్ ఉంది. వీరు బెలెన్ షాకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. 2015 నేపాల్ భూకంప సమయంలో హమీ నేపాల్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైంది. ఈ ఎన్జిఓ నిర్వాహకుడు ఆ భూకంపంలో సర్వం కోల్పోయిన సురాన్ గురంగ్ అనే ఒక మాజీ డీజే ఈవెంట్ ఆర్గనైజర్. ఆ సంస్థ మల్టిపుల్ ఎన్జిఓలు స్థాపించి నేపాల్ బయట నుంచి పెద్ద మొత్తంలో నిధులు వరదలా వచ్చి పడ్డాయి. వీటిలో అతి ముఖ్యమైనది నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ ఎన్ఈటి గ్రాంట్ టు ఫోరం ఏషియా. ఈ సంస్థ గురించి చెప్పాలంటే 2 రోజుల సబ్జెక్ట్ అవుతుంది. ఇది అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో సిఐఏ కనుసన్నలో నడిచే సంస్థ. ఇక్కడి నుంచి నేపాల్ ఎన్జిఓ సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరాయి. అంతేకాదు అమెరికాలో కోకోకోలా లాంటి సంస్థలే కాదు, ఇక్కడ చూడండి ఆ రౌండ్ వేసిన ఒక పావురం గుర్తు, అదేంటంటే చైనా నుంచి టిబెట్ స్వేచ్ఛా స్వతంత్రాన్ని కోరుకునే సంస్థ. అంటే ఏంటి అర్థం? చైనాకు వ్యతిరేకంగా అమెరికా చంకలో సంస్థ అని దాని అర్థం. జెన్ జెడ్ ప్రొటెస్ట్ కంప్లీట్ స్క్రిప్ట్ వెనుక అమెరికా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. లండన్ MI6 కనుసన్నల్లో ఒక చిన్న దేశంలో 960 యూకే ఎన్జిఓ సంస్థలు నేపాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2 సంవత్సరాల క్రితం అమెరికా పొలిటికల్ అఫైర్స్ సెక్రటరీ విక్టోరియా న్యూలాండ్ నేపాల్ ప్రధానిని కలిసి చైనాను పక్కన పెట్టి అమెరికాతో చేతులు కలపాలని కోరారు. కొద్ది రోజుల క్రితం చైనాలో జరిగిన SCO మీటింగ్కు నేపాల్ ప్రధాని హాజరయ్యారు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుపై కదలిక అమెరికాకు కోపాన్ని తెప్పించింది. నేపాల్లో మొత్తం భాషలు 122. అందులో 44.4% జనాభా నేపాలీ భాష మాట్లాడతారు. సెకండ్ లార్జెస్ట్ 11.6% మైథిలి భాష. ఇది మన బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాట్లాడతారు. థర్డ్ లార్జెస్ట్ లాంగ్వేజ్ భోజ్పురి 6% మాట్లాడతారు. ఇది మన యూపీ, బీహార్, జార్ఖండ్లో ఎక్కువ మంది మాట్లాడతారు. 2015 ప్రాంతంలో ఈ ఎథనిక్స్ గ్రూప్స్కు ప్రయారిటీ తగ్గించి నేపాల్ ఒక చట్టం తీసుకొచ్చింది. భారత్ కొంత నిరసనను వ్యక్తం చేసింది.
సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ జెడ్ ఆధ్వర్యంలో మొత్తం పోస్టర్లు ఇంగ్లీష్లోనే ప్రదర్శించడం, వాటిపై లోగోలను మనం నిశితంగా పరిశీలిస్తే ఇవే ముసుగు ఎన్జిఓలు ఈజిప్ట్, జార్జియా, వెనుజులా, ఇథియోపియా, సెర్బియా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, ట్యునీషియా ఆ ప్రభుత్వాలను కూల్చడంలో ప్రధాన పాత్ర పోషించాయి. మన దేశంలో విదేశీ స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధులు కట్టడి చేయడానికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976లో తీసుకొచ్చారు. 2010లో మరింత కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2020లో మరింత ముఖ్యమైన సవరణలు చేసి ఎన్జిఓ పేరుతో మత కార్యకలాపాలు, ఇతర దొడ్డిదారిన నిధుల మళ్లింపు కార్యకలాపాలను పెద్ద ఎత్తున అడ్డుకట్టపడింది. ఇప్పటి వరకు మన దేశం నిషేధించిన ఎన్జిఓ ముసుగు సంస్థల సంఖ్య 20,711. ఇటువంటి సంస్థల ద్వారా వచ్చే నిధులతో జరిపించే కార్యకలాపాలను కలర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ప్రజా నిరసనలు, ఉద్యమాలు, ప్రభుత్వాలను గద్దె దింపడానికి మీడియా, సోషల్ మీడియా సాధనాలుగా ఉపయోగిస్తారు. కలర్ రెవల్యూషన్ అనేది ఒక దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో జరిగే రాజకీయ మార్పు ఉద్యమం. చాలాసార్లు విదేశీ శక్తులు దాన్ని వాడుకుని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలను బలహీనపరచడం, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం అసలు ఉద్దేశం. ఈ కుట్రలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు అమెరికాకు హాట్స్పాట్స్. చైనాను నిలువరించడం, భారత్పై ఒత్తిడి పెంచడంతో ఒక దీర్ఘకాలిక కుట్రలో భాగం ఇది. ఇక నేపాల్ పాలనలో అంతులేని అవినీతి, వలసలు, నిరుద్యోగం పెరిగిపోవటం లాంటి వాస్తవ కారణాలను పునాదులుగా చేసుకుని ఆ దేశ యువతకు తెలియకుండానే వారి దేశాన్ని మంటల్లోకి తోసేస్తారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు కోలుకోవటానికి దశాబ్దాల కాలం పడుతుంది. నేపాల్లో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ఫ్యాంటసైజ్, ఇమాజినేషన్ అండ్ ఆ కట్ ఫ్లేవర్ ప్రభావం అక్కడ కూడా హిందుత్వ పాలన రావాలని కోరుకునే గ్రూప్స్ కూడా ఉన్నాయి. భారత్ చైనాలను దెబ్బతీసేందుకు సిక్కింను ఒక స్వతంత్ర రాజ్యంగా మార్చి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నించిన అమెరికాను 1970వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ వమ్ము చేసి మన దేశంలో ఒక రాష్ట్రంగా విలీనం చేశారు. అప్పటి నుంచి నేపాల్ మీద అమెరికా కన్నుపడింది. భౌగోళికంగా నేపాల్కు ఉన్న ప్రాధాన్యతను అటు చైనా, ఇటు మన దేశం బయట నుంచి అమెరికా కూడా తమ ప్రభావం చూపేందుకు నిరంతరం ప్రయత్నించడం బహిరంగ రహస్యం. ప్రభుత్వాల వైఫల్యాలను ఆసరాగా చేసుకుని గత కాలపు రాచరిక వ్యవస్థను తీసుకురావాలని మితవాద శక్తులు ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపు గోముఖ వ్యాఘ్రం మాదిరి అమెరికా తన అనుకూల శక్తులను ప్రతిష్ఠించేందుకు ఎత్తులు వేస్తుంది. ఈ రెండూ కూడా యువత ఆకాంక్షలను నెరవేర్చేవి కావు. కాఠ్మండు మేయర్గా గెలిచిన బెలెన్షాను తదుపరి ప్రధానిగా ముందుకు తెస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అతగాడు పక్కా భారత వ్యతిరేకి. గత ఏడాది చివరిలో అమెరికా రాయబారి డీన్ ఆర్ థామ్సన్తో భేటీ అయిన తర్వాతే ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతగాడు ప్రధానిగా గద్దెనెక్కితే పశ్చిమ దేశాల కనుసన్నల్లో పనిచేసే బంగ్లాదేశ్ నేత మహ్మద్ యూనిస్ లేదా ఉక్రెయిన్ తోలుబొమ్మ జెలెన్స్కీ మాదిరిగానే మారే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తమ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని యువత, యావత్ కష్టజీవులకు దగ్గరవటం, ప్రజల్లో విశ్వాసాన్ని పాదుగొల్పే నూతన కార్యాచరణకు పూనుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. ఏది ఏమైనా నేపాల్ పౌరులు హింస మార్గాన్ని విడనాడి విదేశీ కుట్రకోణం నుంచి బయటపడకపోతే ఆ దేశం తన స్వేచ్ఛకు సంబంధించిన సార్వభౌమాధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరింత అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజిల్, ఇట్స్ యువర్ విజిల్.